మీడియా మిత్రులందరికీ మటన్ సూపు హరహర శంకర సాంగ్ రిలీజ్ చేసిన దైవ సమానులు శనగలపర్ణి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఈ మూవీ చేయడానికి నాకు సహకరించిన నా అన్న, నా ఫ్రెండ్స్, నా అన్న అరుణ్ చంద్ర, నా ఫ్రెండ్స్ సన్నపల్లి రామకృష్ణ గారు, మా గోపాల్ గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేయించడానికి దోహదపడ్డారు. ఈ సినిమా మొత్తం భుజం మీద వేసుకుని మా పర్వతనేని రాంబాబు గారు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరగడానికి కారణం మా శివన్న. ఆయనతో చెప్పగానే సార్ని మాట్లాడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన రుణం మర్చిపోలేను. చాలా హ్యాపీగా ఉందండి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో చెప్తాను. సెప్టెంబర్లో కంప్లీట్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. వన్ సెకండ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఫస్ట్ సక్సెస్ కొట్టామండి. తనికెళ్ళపల్లి గారు మా దగ్గర రావడం అంటే నిజంగా శివుడే మా దగ్గరికి వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ మా మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని మాకు సార్ యాక్సెప్ట్ చేయడం వల్ల నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉండి, ఒక గురువు స్థానంలో ఉండి మాకు దగ్గర నడిపించడానికి ఒప్పుకున్నారు. నిజంగా మాకు అసలు మాటలు లేవు సార్ ఒప్పుకున్నప్పుడు. చాలా చాలా మీకు రుణపడి ఉంటాం సార్ జీవితాంతం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ముందుగా మా ఆహ్వానం మన్నించి గురు సమానుడు నిజంగా మన గోపాల్ గారు చెప్పినట్టు ఆ పరమేశ్వరుడే దిగొచ్చినట్టు మాకు అనిపించింది. ఆయన చేతుల మీదుగా ఈ శివుడి సాంగ్ అనేది రిలీజ్ అవడం మా సినిమాకి, ఇది మా విజయానికి మొదటి మెట్టు. అదేవిధంగా మా ఆహ్వానం మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చిన మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భరణి గారంటే, భరణి అంటే అర్థం మోసేవాడు. ఎందుకంటే విలక్షణ నటుడు ఆయన. అటువంటి వ్యక్తిని సినిమాల్లో చూడండి. నాది శ్రీకాకుళం, చిన్న కుగ్రామం చీమలవలస. ఆయన సినిమాల్లో చూసి ఆనందపడే రోజుల నుంచి ఈరోజు ఆయన పక్కన నిల్చొని మాట్లాడే అవకాశం కల్పించారు. నిజంగా ఆ భగవంతుడికి, అలాగే మా డైరెక్టర్ గారికి, మా కో ప్రొడ్యూసర్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హరిహర అనే ఒక పేరు ఉండటం వల్ల ఆయన చేతితో చేస్తే బాగుండని అనుకున్న ఈ టీం అందరూ కూడా భరణి గారి ఆఫీస్కి వెళ్ళాం ఒక 3 రోజుల కిందట. కానీ వెళ్తే మటన్ సూప్ ఏంది, నేనేంటంటే ఏదో రిక్వెస్ట్ చేసి, సార్ హరిహర అనగానే మీరే గుర్తు వస్తున్నారు సార్ అందరికీ. ఏదో మా ఫ్రెండ్స్ పాపం చేస్తున్నారు. ఆ డైరెక్టర్ కూడా జర్నలిస్ట్ నుంచి వచ్చినతనే. రాంబాబు ఏమో సినిమా అంతా కూడా రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు సార్. లాస్ట్ టైం రేవు సినిమా కూడా మీరు హెల్ప్ చేశారు సార్ అనగానే పాపం ఆయన నిజంగా ఎలాంటి టైం ఉందో నాకు తెలుసు. తప్పనిసరి పరిస్థితిలో వచ్చారు. గురుగారు మా అందరినీ ఎప్పుడు మా బిడ్డల్లాగా చూసుకుంటూ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు మాట్లాడండి సార్. నేను ఈ కథ చెప్పగానే నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపించారు మా హీరో గారు. ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. సారీ. తర్వాత మా సినిమాలో చేసిన వర్ష విశ్వనాథ్, ఆమె కూడా చాలా బాగా చేసింది. దీంట్లో జమినీ సురేష్ గారు కీ రోల్ చేశారు. ఆయన వేరే షూటింగ్ వల్ల కొంచెం రాలేకపోయారు. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్పెషల్ క్యారెక్టర్ చేసిన గోవింద్ గారు చాలా బాగా చేశారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ ప్రారంభం రేపు పండగ అయితే ఇవాళ ఆరంభించారు. విఘ్నాధిపతి యొక్క ఆశీస్సుల వల్ల ఏ విఘ్నం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ, మీ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ కొత్త రక్తం యువకులు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. సినిమా తీయడం అంటే సినిమా చూడడం అంత తేలిక కాదు. దాదాపు 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు చాలామంది 24/7 చేస్తే తప్ప ఒక ప్రోడక్ట్ బయటికి రాదు. ఎంత ఆర్థికమైన అంటే డబ్బు ఎంత ఉంటుందో, టైం ఎంత స్పెండ్ చేయాలో, ఎన్ని రకాలుగా మానసిక క్షోభ అనుభవించాలో అవన్నీ ప్రాక్టికల్గా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా నాకు తెలుసు. ఇంత చేసి ఇక్కడికి వస్తే మాట అంటే ఒకటి ఆనందంతో, ఒకటి అసలు ఏం చేయాలో తోచని స్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మహోత్సాహంతో శ్రీకాకుళానికి చెందిన కొంతమంది, ఎందుకంటే పొందూరు కథ ఇవ్వగానే అడిగాను మీది శ్రీకాకుళం అని. అవునన్నాడు. శ్రీకాకుళంతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసిన మిథునం శ్రీకాకుళంలోని వావిల వలసలోనే మొత్తం చిత్రీకరించడం జరిగింది. అక్కడ పెద్ద వనరులు ఉండవు, అయినా సరే అక్కడంతా పచ్చగా మా ఆర్ట్ డైరెక్టర్
ఇవన్నీ చేసేసి మొత్తానికి ఆ సినిమా అంచేత నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కీర్తిశేషులు ముయిదా ఆనందరావు గారిది బావిల వలస శ్రీకాకుళం. సో ఏదైనా ఒక ప్రయత్నం చేసి ముందుకు పెడుతున్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి ఆ పరమేశ్వరుడు అండగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో కావాలి, సినిమా అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. పైగా మటన్ సూప్ అని చెప్పి పెట్టారు. ఇంగ్లీష్లో చికెన్ సూప్ ఫర్ ద సోల్స్ అనే కొన్ని కథలు ఉంటాయి. అవి చాలా మనిషిని మనసును మార్చే కథలన్నీ చాలా ప్రపంచ ప్రసిద్ధులైన కథకులు అందులో రాస్తుంటారు. అలాగా అంటే ఈ సినిమా వల్ల వీరి జీవితాలు మారాలి, ఈ సినిమా వల్ల చూస్తున్న ప్రేక్షకుల కూడా ఒక మంచి మెసేజ్ అందాలి. నిజానికి హరహర శంకర టైటిలే తప్ప లోపల ఒక విఫలమైన ప్రేమికుడి బాధ ఆర్తి అంతా లిరిక్లో నాకు అనిపించింది. అంటే శివుడికి చెప్పుకుంటున్నాడు తన కష్టాలన్నీ. సమాజంలో ఇవాళ జరుగుతున్న ఘోరాల తాలూకా రిఫ్లెక్షన్ అంతా సాహిత్యంలో నాకు కనపడింది, ఆ సంగీతంలో నాకు వినిపించింది. ఖచ్చితంగా ఎంతో కష్టపడి సినిమా చేసి ఉంటారు. శివమల్లాల నాకు మా కుటుంబ సభ్యుళ్ళు అంటువాడు. అందువల్ల నేను నిజంగా వేరే రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా కేవలం శివ కోరిక మీద ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మీ నిజాయితీగా మీ శ్రమ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ, హీరో కానీ, మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, మీ నిజాయితీ, మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా వల్ల మనం జీవితంలో నేర్చుకోలేని చాలా ఒక్క సినిమా తీస్తే వచ్చేస్తుంది. ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, బాధ కలుగుతుంది, ఎలా ఓర్చుకోవాలో తెలుస్తుంది, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతమై ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తూ జీవితంలో వృద్ధికి రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరొకసారి శుభం భూయాత్, శివోహం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ సినిమాకు మీరందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు చేసిన ఈ సినిమాకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చంద్ర చాలా చాలా కష్టపడి చేశారు ఈ మూవీ. మేమందరం డే అండ్ నైట్ కష్టపడ్డాము. ప్లస్ ఇందులో మామూలుగా సినిమా చేయడం వేరు, ఈ సినిమా మటన్ సూప్ సినిమా చేయడం వేరు. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్తారు. ఇప్పుడు ఈ సాంగ్ నేను ఇది ఫస్ట్ టైం చూడడం, అంటే టైం లేకుండా ఉండే బయటకు వెళ్ళినాం. ఇప్పుడు ఆ సినిమాలో సాంగ్ చూసినాక ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడ్డారు అనేది నాకు తెలుస్తుంది. ఆ సాంగ్కు ఉన్న పెయిన్ అనేది మన సారు తనికెళ్ళబరణి సార్ చెప్పారు. ఇప్పుడు అది రియల్ లైఫ్లో జరిగే ఒక ఇన్సిడెంట్ లాగానే ఉంటుంది ప్రతి సీను. ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు అని చూడాలనుకుంటున్నా చంద్ర. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడు ఇంత అంటే వాయిస్లో కూడా బాధ ఉండదు. ఈ సాంగ్ చూసినాక ఫస్ట్ టైం బాధతో మాట్లాడుతున్నా. అంత పెయిన్లా ఉంది, ఓన్గా జరిగినట్టు. ఈ సినిమా మీరందరూ చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి చాలా మంది కలిసి చేసిన సినిమా ఇది. మీ బ్లెస్సింగ్స్ అన్ని మటన్ సూప్ సినిమాకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్ర. థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్ ఆల్ అండ్ మా సినిమాకి కష్టపడినటువంటి టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరు. ప్లస్ ఇంకొకటి పర్వతనేని రాంబాబు గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మీడియా మిత్రులకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే సినిమా నిలబడుతుందన్నా. మీరందరూ సపోర్ట్ చేయండి, మా సినిమా నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇచ్చేసిన పెద్దలందరికీ, ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా తనికెళ్ళ బర్నీ గారికి అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ పండుగ శుభాకాంక్షలు. రేపు పండుగ అయినా ఈరోజే మాకు పెద్ద పండుగలా ఉంది. ఎందుకంటే సినిమా అన్నది ఒక పెద్ద కళ. అది ఆ తమ్ముడు ఈ కళ నిజం చేసి మీ అందరం ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. వాళ్ళ తమ్ముడంటే
ఎంత ఇష్టం అతని వెన్నంటూ ఉండి అన్నిటికీ సహకరించి అన్ని ఆయన తట్టుకుంటూ తమ్ముడిని డైరెక్టర్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారి అరుణ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇటు ఫ్యామిలీతో పాటు ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆశ. ఆయన అందుకనే మాట్లాడలేక ఆయన తమ్ముడు స్టేజ్ మీద చూసేపాటికి ఇక మాట్లాడలేకపోతున్నారు. కొంతసేపు అందరికీ నమస్కారం అండి. ముందుగా మా డైరెక్టర్ చంద్ర గారికి శుభాకాంక్షలు. ఇక్కడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంగ్ గురించి, మనం చూసింది శివుణ్ణి, ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చింది శివుడే, ఆయన ఆహ్వానించింది కూడా శివుడే. థ్యాంక్ యూ అండి. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మటన్ సూపు సాంగ్ లాంచ్కి వచ్చేసినటువంటి విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీ తనిఖీల భరణ సార్ గారికి, అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. డైరెక్టర్ రామచంద్ర గారు నాకు 5 yearsగా పరిచయం. చాలా మంచి వ్యక్తి, చాలా హానెస్ట్ పర్సన్. ఎప్పుడూ ఒక మంచి సినిమా తీయాలని తపంతో ఉండేవారండి. 5 ఏళ్ళుగా ఆయన స్ట్రగుల్ చూశాను, ఆయన సిన్సియారిటీ చూశాను. ఎట్టకేలకు ఈ యొక్క మటన్ సూప్తో ఆయన మన ముందుకు వచ్చారు. అలాగే రేపు వినాయక చవితి, ఈరోజు ఈ శివుడు సాంగ్ అంటే 1 day బిఫోర్ ఈ శివుడు సాంగ్ తనిఖీల భరణ గారి సార్ చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా శుభం. అలాగే మా సోదర సమానుడు, మా తమ్ముడు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. నాకు కుటుంబ సభ్యుడు, సొంత తమ్ముడితో సమానం. మొదటి ప్రయత్నంగా ఈ వాళ్ళంతా కూడా చేసినటువంటి అంటే అరుణ్ గారు, అలాగే గోపాల్ గారు అండ్ రామకృష్ణ సోదరుడు, ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లుగా మొదటిసారిగా చేసిన ఈ యొక్క సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ప్రేక్షక దండం పొందాలని, ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన ఎప్పుడు స్క్రీన్ ముందే ఉంటారు కానీ మాటలుండవు, ఎడిటింగ్ చేసి ఇలా చూపిస్తారు మనకి, కానీ ఇప్పుడు మాట్లాడమంటే భయపడుతున్నారు. ఓకే, తర్వాత సినిమా మాట్లాడుతుందిలేండి. సినిమా మాట్లాడుతుంది, దీన్ని ఎడిట్ చేశారని ఎడిట్ తీసేశాడు మాట్లాడడం. మీరు స్క్రీన్ మీద చూడండి అంటున్నారు సార్, అంతే కదండి, చూపిస్తాం అని. అలాగే డిఓపి ఫణీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన తనిఖీల భరణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 3 వ్యక్తులు ఉన్నారండి, చంద్ర గారు, అరుణ్ గారు, సనిపల రామకృష్ణ గారు అండ్ గోపాల్ గారు. సార్ నాకు ఒక సినిమా పోస్టర్ మీద పేరు పడుతుంది నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ చంద్ర గారు నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నీకంటూ ఉంది టాలెంట్ అని చెప్పి సినిమాలో డిఓపిగా చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. సార్ ఎంతో రుణపడి ఉందండి సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, వీరు పడ్డ కష్టం నేను కళ్ళారా చూశాను. చంద్ర గారు కానీ గోపాల్ గారు కానీ ఈ సినిమా బయటికి తీసుకురావడానికి వీళ్ళు పడిన తప్పన కృషి చాలా ఉందండి. సార్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ ద మెంబర్స్ సార్. ఎడిటింగ్ చాలా బాగుందండి, లోకేష్ కడల్ గారు బాగా చేశారు. అండ్ మ్యూజిక్ వెంకీ వీణ గారు ఆల్రెడీ విన్నారు, రావట్లేండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి అందరికి. నిజంగానే పాపం ఈ టీం అందరూ కూడా, నాకు తెలియదు ఇంత ఎమోషనల్ టీం అని. నాకు నిజంగా రాంబాబు ఇలా హెల్ప్ కావాలని అడిగాడు. రాంబాబు అడిగితే నేను ఏదైనా చేస్తాను, అందరికీ తెలుసు. చంద్ర పేరు చెప్పాడు, చంద్ర కూడా మనోడే కదా. అక్కడ కూర్చొని ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడతారో నాకు తెలుసు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాలని ఉంటుంది. ఏదో ఒక రోజు కష్టపడితే దాని మీద ఏం పెడితే వస్తారు అని చెప్పి నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన చంద్ర కూడా డైరెక్టర్గా పట్టుకొని ఒక 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక పాట చేసుకోగలిగి, ఒక సినిమా చేసుకోగలిగి దాన్ని రిలీజ్ చేసుకుంటున్నాడంటే అంతకంటే గ్రేట్ అచీవ్మెంట్ లేదు. మిగతా అన్ని తర్వాత చంద్ర, నువ్వేం కంగారు పడకు. హ్యాపీగా నీకు రాంబాబు లాంటి సవ్యసాచి ఉన్నాడు. సైలెంట్ గా ఉన్నా కూడా వైలెంట్ గా పనులన్నీ చేసి పెడతాడు, నీకేం టెన్షన్ లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే రేవు అనే ఒక సినిమా కూడా వాళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయినాక తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచనాలాగా చేసి వాళ్ళ రోజున రిలీజ్ చేయగలగటం అనేది చాలా పెద్ద విషయం.
అలాంటివన్నీ కూడా రాంబాబు ఫ్యూచర్లో ఎంతో మందికి సాయం చేస్తాడు. రాంబాబుకు ఉన్నంత పేషెన్స్ మాలాంటి వాళ్ళకి లేదు కాబట్టి మేము అలాంటివి చేయలేము. అందుకని రాంబాబు ఇట్లాంటివన్నీ నెత్తినెత్తుకొని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. చంద్ర ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్న కాడి నుంచి నాకు చెప్తానే ఉండేవాడు, దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తున్నాడని సంగతి లాస్ట్ లో మధ్యలోనూ ఎక్కడో చెప్పాను, మీ పేరు వేసుకుంటాను సార్, మీ సలహాలు మీ అన్ని చూసుకుంటాను అంటే నాది ఎందుకు ఏంటంటే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడాను, నేను మీకు కావాలని నేను చెప్పి కావాలని తను తీసుకొచ్చుకున్నాడు. తను పడ్డ కష్టం ఎంతో కష్టపడ్డాడు. సినిమా బాగా మొత్తం కంప్లీట్ చేసాడు, చూపించాడు. మొత్తం చూపించిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ మొత్తం తన దగ్గర కూర్చుకుని చేపించుకుంటున్నాడు. సినిమా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా చేశాడు. తన ఉండ పరిధిలో తనకుండ లిమిట్స్ లో చాలా చక్కగా చేశాడు. చంద్రాని ఇంకో కోణంలో చూపించాడు అసలు ఆ సినిమాలో. మనం చూసే చంద్ర వేరు, ఆ సినిమాలో చంద్ర వేరు. అది చంద్ర ఈ సినిమా చేశాడంటే నేనే నమ్మలేకపోయాను. చంద్ర జర్నలిస్ట్ గా ఎప్పుడు మెత్తగా ఉండే, అసలు ఎప్పుడు నాకు మళ్ళీ కామ్ గోయింగ్ ఉండే చంద్ర డైరెక్టర్ అవడం ఏంటి, ఇట్లాంటి సినిమా చేయడం ఏంటి అనేది చాలా ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఆశ్చర్యపోయాను. చాలా బాగా చేశారు సినిమా. అట్లాగే సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, చంద్ర నీ కష్టం ఎప్పుడూ ఫలిస్తుంది. మీ అన్న నీకోసం ఎంత తపస్సు చేస్తున్నాడు, అట్లాగే నువ్వు కూడా అంత మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. నెక్స్ట్ నీ కోణం నాకు తెలుసు, ఏ రేంజ్ లోకి వెళ్తారో ఈ సినిమా తర్వాత. నువ్వు మొదలు పెట్టబోయే ప్రాజెక్ట్ అన్నిటికీ నేను అండగా ఉంటానని చెబుతూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అందరూ మమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మీడియా చెప్పాలంటే మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. లాస్ట్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసినప్పుడు కూడా వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాగే మీ అండదండలు, మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని, మీరు తలుచుకుంటే చిన్న సినిమాని కూడా పెద్ద సినిమాకి కాంపిటీషన్ ఇచ్చేలా చేయగలరని, మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాం. మీ ప్రెస్లో నుంచి మీడియా నుంచి వచ్చిన చంద్ర గారు మాకు ఆ స్టోరీ చెప్పడం మాకు నచ్చడం. యాక్చువల్లీ ఎలా కమిట్ అయ్యామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అతని స్టోరీ చెప్తున్న ఇంప్రెస్ అయ్యి చేద్దామని డిసైడ్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేశారండి. రియల్లీ ఆయన అయితే చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం, చాలా హర్డిల్స్ వచ్చాయి, ఎన్నో కష్టాలు. నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధం చేశాం మేము. యుద్ధం చేసి ఈ స్థాయికి వచ్చామంటే నిజంగా ఎన్నో నిద్రైన రాత్రులు, ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎక్కడెక్కడో తిరిగి ఏం చేస్తున్న వాడు తెలియని పరిస్థితులు మేము అనే డెడికేటెడ్ గా ఉండి, మా ఎడిటర్ లోకేష్ గారు కావచ్చు, మా ఆర్టిస్టులు కావచ్చు, మా టెక్నీషియన్, కెమెరామెన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. బ్యాక్ బోన్ గా కూడా కొంతమంది మాకు మానసికంగా ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల మేము ఈ రోజు ఇక్కడ సినిమాని ఫినిష్ చేసుకుని సక్సెస్ఫుల్ గా తీసుకురాగలుగుతున్నాము. అండ్ ఎస్పెషల్లీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తనికెళ్ళ బర్ని గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. నిజంగా మన వాళ్ళు చెప్పినట్టు శివుడే మా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి, నా కొడకల్లారా మీరు సినిమా చేశారు, నేను మిమ్మల్ని దీవిస్తున్నానని చెప్పి మమ్మల్ని దీవించడానికి ఆయన రూపంలో వచ్చాడని మనస్ఫూర్తి మేము కోరుకున్నామని నిజంగా జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన మా రాంబాబు గారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మాకు బ్యాక్ బోన్ అనమాట. మా సార్ ఇచ్చిన సపోర్టు నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. మాకు నిజంగా సార్ మీరు కానీ మన సినిమాలో ఎంటర్ కాకపోయింటే సినిమా ఇంకోలా ఉండేది సార్. కానీ మాకు చాలా బూస్టప్ ఇచ్చారు. మేము కొద్దిగా ఎక్కడ డల్ అయినా కూడా లేదు సార్, మీరు చాలా మంచి సినిమా చేశారు, చాలా బాగా సక్సెస్ అవుతుంది మూవీ, మనం చేద్దామని మాకు వెన్నుదండగా ఉండి ధైర్యంగా చేశారంటే నిజంగా మీకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే శివమల్ల గారు మేము అడంగానే మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని తీసుకెళ్లి, సార్ చాలా ఇబ్బంది పడ్డారు, అండ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, కానీ మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని తనికెళ్ళ బర్ని గారి దగ్గర తీసుకెళ్లి కన్విన్స్ చేసి ఎలాగో వచ్చేలా చేశారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. కానీ చాలా కష్ట నష్టాలకు వచ్చి సినిమా చేశామండి, కానీ సినిమా మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది సినిమా. మీరు చూడండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. కొత్త టాలెంట్తో వచ్చాం, అందరూ యంగ్ పీపుల్, హీరో గారు అందరూ బాగా చేశారు. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు చాలా ఇస్తాం, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తున్నాం. అతి తొందరలోనే రాబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మీరు అందరూ బ్లెస్సింగ్స్, అలాగే ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ మీలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి ప్రమోషన్ ఇచ్చి మాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ డయస్ చాలా కొత్తది, బట్ నాకు ఈ టీం పరిచయం చేసిన ఫ్రెండ్ నా మధ్య లేడు. అయితే చాలా విచిత్రంగా జరిగింది వీళ్ళ పరిచయం. నాకు ఏదో ఒక లొకేషన్ వెతుక్కుంటూ వచ్చారు మా ఏరియాకి. సరే వాళ్ళు లొకేషన్ చూసిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళిలా, సార్ మీ ఇల్లే బాగుంది, మీ ఇంట్లో కొంచెం పర్మిషన్ ఇవ్వండి అన్నారు. దట్ ఈస్ ఓన్లీ ది థింగ్ ఐ హావ్ డన్. ఇంకేం చేయలేదు నేను. థ్యాంక్ యూ. సినిమా బాగా రావాలి. మా హీరో గారు చాలా బాగా చేశారు.
మంచి రోలు. అంటే నేనేం బయటికి చెప్పకూడదు. చంద్ర గారు అయితే చాలా కష్టపడ్డారు. కొంచెం నాకు వణుకుతుంది, దమ్మొస్తుంది, మెట్లెక్కి వచ్చాను కదా, సారీ ఏమనుకోవద్దు. లేట్ వచ్చినందుకు కూడా మళ్ళొకసారి సారీ చెప్తున్నా. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ముందరున్న ఫ్రెండ్స్కి అండ్ మీడియా మిత్రులకి, అందరికీ, కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదులే. కరోనాలో చేసిన మేము భయంకరంగా కరోనా, కింద కరోనా పైన కరోనా మధ్యలో మేము అన్నట్టుండేది. చుట్టూ అన్ని ఆపదలు పొంచి ఉన్న సినిమా మీద పిచ్చితో మేము సినిమాని చాలా బాగా కంప్లీట్ చేశారు. అదిగో మా రైట్ హ్యాండ్, మా అందరికీ రైట్ హ్యాండ్, ఒకరికి కాదు తను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం చంద్ర గారు, ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చినందుకు చాలా చాలా నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. నేను చాలా సినిమాలు చేశాను, అందులో నాకు ఇది చాలా మంచి రోలు, కీ రోల్ అవుతుంది, చాలా పెద్ద రోల్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఆల్ ది బెస్ట్ హీరో గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ చంద్ర గారికి, మా డిఓపి గారికి. చాలా కష్టాలు పెట్టినాంలే డిఓపి గారిని, మాట్లాడితే యంగ్గా కనబడుతున్నారు అంటే మరి ఏం చేద్దాం. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్కి ప్రసిద్ధమైన మన అందరికీ తెలుసు, అలాంటి రుచికరమైన సినిమా తీశారు. నేను గత 10 సంవత్సరాల నుంచి సెన్సార్ బోర్డ్ మెంబర్గా ఉంటున్నాను. అదృష్టం బాగుంటే ఈ సినిమా కూడా నేను చేస్తానేమో. కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్ చంద్ర గారికి, ఇతర ఈ స్టేజ్కి, ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్.